జగ్గంపేటలో అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి 1021 జయంతి వేడుకలు. పట్టు వస్త్రాలు సమర్పించిన వారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మనమ్మ. విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి 1021 జయంతి మహోత్సవాన్ని జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్, వాసవి బీటెక్ సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక రథంలో సర్వంగ సుందరంగా అలంకరించి పొరవీధుల కొండ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు జరిపారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 108 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి జ్యోతుల మనమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. విశిష్ట అతిథిగా వీచేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జ్యోతుల మనమ్మను, జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించి వాసవి మాత చిత్రపటాన్ని బహుకరించిన కొత్తకొండబాబు, మాధురి రత్న ఆండాల్ దంపతులు. ఆర్యవైశ్యుల కులదైవం ఎలవేలుపు వాసవి మాత జయంతి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1021 జయంతి కావడంతో ఈ ఏడాది వేడుకలను మరింత వైభవంగా నిర్వహించినట్లు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి వేడుకల్లో పాల్గొన్న చాలా ఆనందంగా ఉందని, ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు ఆర్యవైశ్యుల పేదవాళ్ళందరికీ అందించడం జరుగుతుందని, ఆర్యవైశ్యుల్లో ఉన్నవారు లేని వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కొత్త భైరవకృష్ణ, మానేపల్లి బంగారాజు, కంచర్ల శ్రీనివాసరావు, పద్మ సెరామిక్స్, కొత్త రాము, వి నాగసత్య, అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు, ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చండి చంద్రాం ప్రభాసాం యశసాత్వనంతే శ్రియం లోకే దేవదుష్టావతారాం తాం పద్మనీమేం చరణం మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమో నమః. యా ప్రణీయ పరిసటమ్మ కారులో కింద మనోరథవరం పుత్ర పవిత్ర ప్రవర్ధనం తస్మాత్ తస్మాత్ వన్యేస్య అతఃశాంతం ప్రియస్కమే పరదాగపుత్రపూర్ణ సకల ఫలావత్తు కాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి హిరణ్యపాత్ర పదానందం పాదాపాందు మహదేశ్వర్యా ఈశ్వరుడు కలిసి కాస్త కాస్త విద్మహే కుసుమపుత్రైన ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ జై. వాసవి మాతా కి జై. వాసవి మాతా కి జై. వాసవి మాతా కి జై. అయ్యప్ప పూజలో మాదిరి గారు అక్కడ ఒకసారి మన పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసోదాస్థానం యన్న త్వగుంహాసః ఇమం వస్త్రాణి పేవస
మీ కరతాలు చూడండి సార్. జై వాసవి చల్లని తల్లి అంతా కలిసి కాపాడి తల్లి అందరినీ దీవించి వైకుంఠంగా చేయాలని దేవుని కోరుకుంటున్నాను. ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని పిల్లలందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి మన ప్రీతమ నాయకులు, జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులైనటువంటి మన అందరికీ ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ జ్యోతుల నవీన్ గారు, అలాగే మరి వచ్చినందుకు జగ్గంపేట వాసీ క్లబ్, ఆర్యవేశ సంఘం, వనితా క్లబ్, బీటీ క్లబ్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ప్రీతమ నాయకులు యువ కిషోరం అయినటువంటి నవీన్ గారిని ఏంటంటే అలాగే పెన్షన్ కూడా ఉన్నారు. మరి నవీన్ గారు మంచి ఉద్దేశంతో మా వైశాఖ కమ్యూనిటీలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేనో అర్హత ఉన్న వారికి దయచేసి మరి అందరితో పాటు కూడా మా వైశాఖ కులంలో పుట్టిన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించాలని, అలాగే పెన్షన్ రాని కొంచెం పెన్షన్లు ఉన్నాయి. అది మరి జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి యువ కిషోరం, యువ నాయకులు కాకినాడ. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమం. మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆ తల్లి కాపాడుతుందనే ఒక సదుద్దేశంతో తల్లిని కాపాడమని వేడుకుంటూ, మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కాపాడవలసిందిగా మీరు మంచి పూజలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కొండబాబు గారు చెప్పారు వైశ్యాస్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారని. అన్ని కులాల్లోని కూడా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా ఏం చెయ్యాలన్నా నేను చేస్తాను ఖచ్చితంగానే. అదే కాకుండా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి చేదోడు వాదోడుగా నిల్చుంటే మనకు ఒక రకమైన మనసు తృప్తి. ఈరోజు కొండబాబు నాడు ఏమీ లోటు లేదు, జనరల్గానే కొడుకు సెటిల్ అయిపోయాడు, కోట్ల ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఒకడనే కాదు, నేను కొండబాబు అని పేరెట్టి పిలిచిన ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే ఈ పూజలకు అర్థం పరమార్థం ఉంటుంది. ఒకరి కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేదోడు వాదోడుగా నిల్చున్నప్పుడే మనకు అదొక తృప్తి. నిజంగా ఒక్కరికి సహాయం చేసి మీరు పొందే ఆనందం అది వెలకట్టలేనది. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే వెలకట్టలేనది. ఒక పని చేస్తే మనకు ఎంత తృప్తినిస్తుందో ఒకరి సహాయం చేస్తే అంతకన్నా ఎక్కువ తృప్తినిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఖచ్చితంగాని. కులాలే కాదు, మతాలే కాదు, అన్నిటికీ అతీతంగా ఎవరి కష్టాల్లో ఉన్నా కాపాడుకుందాం.
ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒకరి చెయ్యి ఒకరు జరుపుకుని ముందుకు వెళ్దామని, దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులోకి కూడా జగ్గంపేట వైశ్యులు ఎప్పటి నుంచో కూడా మొత్తం ఎక్కువ శాతం నాన్నగారికి అడుగులో అడుగేసుకుంటూనే ఎప్పుడూ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ విధంగానే ఒక ఫ్యామిలీగా ముందుకెళ్దామని, దానికి మీ అందరి ఆశీస్సులు నాకు అందేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.